అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మురుకులు ఒక స్నాక్ ఐటెం చేసి చూపించాలి అనుకుంటున్నానండి. అదే మురుకులు అంటారు, జంతికలు అంటారు, చుట్లు అంటారు, చకిలాలు అంటారు, అవేనండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారండి. సరే, ఇంత టేస్టీ క్రిస్పీ అయిన ఈ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక 1/4 కప్పు ఉద్దిబేలు తీసుకొని అవి మనం పెనంలో వేసి వేయించుకోవాలండి. దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. 1/4 కప్పు అంటే చూపించాను కదండి, ఆ దోసెడుతో ఒక దోసెడు. పెద్ద కప్పు ఉంటుంది కదండి 250 గ్రామ్స్, దాంట్లో ఒక 1/4 కప్పు అలా దోరగా వేయించుకోవాలండి. దాన్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. చూపించిన విధంగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ని ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత పల్లీలు వేయించుకున్నవి తీసుకున్నానండి నేను. పల్లీలు ఒక 1/2 కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు చూపించాను కదా, 1/2 కప్పు. అది పొట్టు తీసుకున్నా వేసుకోండి, లేకుంటే అలాగైనా వేసుకోండి. దాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూపించాను కదా, అలా మెత్తగా ఉండాలి. దాంట్లో పలుకులు ఉంటే మళ్ళీ అడ్డుకుంటుందండి మనము తిప్పినప్పుడు జంతికల గొట్టంలో, కాబట్టి స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము బేషన్లో ఆల్రెడీ అది ఉద్దిపప్పు పొడి అలాగే పల్లీల పొడి వేసుకున్నాం కదండి, అందులోనే 1 kg బియ్యం పిండి జల్లెడ పట్టి వేసుకోవాలి. అలాగే శనగపిండి ఒక 1/4 kg జల్లెడ పట్టి వేసుకోవాలండి. అవన్నీ వేసుకున్న తర్వాత ఇందాక మనము ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, అది కూడా అందులో వేసుకోవాలి. అలాగే వాము ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. తర్వాత ఒక 5 స్పూన్లు కారప్పొడి వేసుకోవాలండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, ఆయిల్ వేడి చేసిందే వేసుకోవాలండి. వేడిగా ఉన్న ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే గుల్లగా క్రిస్పీగా స్మూత్గా వస్తుందండి, గట్టిగా లేకుండా వస్తుంది అనమాట. తర్వాత 5 స్పూన్ల సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ తక్కువ వేసుకోండి, టేస్ట్ చూసి తర్వాత వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. పల్లీలు పౌడర్ చేసుకున్న విధంగానే పుట్నాల పప్పు కూడా ఒక 1/2 కప్పు పౌడర్ చేసుకొని వేసుకోవచ్చండి. అవన్నీ బాగా కలిసేలాగా ఇప్పుడే అంతా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ వేయాలి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనము వాటర్ వేసి పిండి కలుపుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, అలాగే మీరు బాగా కలుపుకోండి. అది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని స్మూత్గా కూడా ఉండకూడదండి. నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి. కొంచెం స్మూత్గా ఉంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అలా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగొద్దు, మరీ అలాగని నీళ్ళగొద్దు, అలా ఉంటే మనకు చాలా బాగుంటుందండి. బాగా సాఫ్ట్గా క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటుంది. ఉప్పు కారం చూసుకోండి. ఇప్పుడు జంతికల గొట్టము ఇలాంటిది నా దగ్గర ఉందండి, దాంట్లో నేను అది వేస్తున్నాను. ఆ ప్లేటు అది వేసుకొని ఫస్ట్ లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అంటే ఆ పిండి దానికంతా అతుక్కోకుండా ఉండడం కోసము లోపల ఆయిల్ అప్లై చేసుకొని, ఆయిల్ కానీ లేకపోతే వాటర్ అయినా ఓకే, ఏదో ఒకటి అప్లై చేసుకొని అలా రౌండ్గా చేసుకొని పిండి అంత సాఫ్ట్గా ఉండాలండి. లోపల అందులో ఉంచి ఫస్ట్ మనము మామూలు అట్లా గరిటె మీద ఎలా వేయాలో చూపిస్తున్నాను. అలా గరిటె మీద వేసైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా డైరెక్ట్గా తిప్పగలిగితే అలా తిప్పుకోవచ్చు అండి. నేనైతే ఎప్పుడు డైరెక్ట్గానే తిప్పుతాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ గరిటె పెట్టి అలా చేయడం కంటే ఇలా డైరెక్ట్ వేసేస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో. అవి వేగినప్పుడు ఇప్పుడు చూసారు కదా, లోపలికి వెళ్ళిపోతాయండి. లోపలికి వెళ్ళిపోయి మన కలర్ చేంజ్ అయితే లైట్ కలర్ వస్తే చాలండి, మరీ ఎక్కువ రెడ్డిష్ అయ్యేంత వరకు పెట్టకూడదు. ఆ కలర్ వచ్చేదాకా ఉంచేసి తీసేయాలి. చూసారు కదా, లోపలికి వెళ్ళిపోతాయి వేగితే. అలా చేసుకోవాలి. ఇంకోసారి కూడా చూపిస్తాను ఎలా వేయాలో, అదే ప్రకారము చేసుకోండి. పిండిని తీసుకొని ముద్దలా చేసుకొని ఆ మురుకుల గొట్టంలో ఉంచి పైన ప్రెషర్ని నీళ్ళలో అద్ది దాని మీద పెట్టి మనము డైరెక్ట్ ఆయిల్లో తిప్పుకోవచ్చండి. అలా కాకపోతే ఆ గెరిట ఉంటుంది కదా, దాన్ని ఆయిల్లో అద్ది హాట్ ఆయిల్లో దాన్ని పక్కన పెట్టి దాని మీదైనా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చండి. హాట్ ఆయిల్లో ఎందుకు పెట్టాలంటే ఆ గెరిటకి అతుక్కోకుండా నీట్గా ఆయిల్లో పట్టడానికండి. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. అవన్నీ కాలిన తర్వాత ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకుంటాం ప్లేట్లో, అంతేనండి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కరకరలాడుతూ స్మూత్గా
నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే మురుకులు రెడీ అండి. ఈ సీజన్లో ఇలా హాట్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మీ పిల్లలకు కూడా చేసి పెడతారని ఆశిస్తూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సాయి సుజాత బీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవీ.